అయితే ముందుగా వీడియోలు వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా ఈరోజు నిన్న జరిగినటువంటి ఘోరమైనటువంటి దాడి కాశ్మీర్ పర్యాటకం బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్న రోజుల్లో మళ్ళీ ఉగ్రవాద దాడి జరగటం, అది కూడా అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడ తిరుగుతున్నప్పుడు జరగటం, ఈ పాకిస్తాన్ హస్తం ఉందన్న ఆరోపణలు, ఈ ఉగ్రవాదంతో మళ్ళీ కాశ్మీర్ని దెబ్బతీయాలని చూస్తున్నారా? దాన్ని ఖండిద్దాం. పాపం అమాయకులైనటువంటి 26 మంది టూరిస్టులు మరణించిన తీరు చాలా బాధాకరం. సో ఆర్మీ దుస్తుల్లో వచ్చిన వాళ్ళు ఆ రకమైన ఘాతుకానికి పాల్పడటం అత్యంత శోచనీయం. దీనిపై ముందుగా మనం విషాదం తెలిపి ఆ ముష్కరుల వైఖరిని ఖండించిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. ముందుగా విజయబాబు గారు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన అండి. ప్రత్యేకంగా ఏంటంటే అమెరికా నుంచి ప్రముఖులు వచ్చినప్పుడల్లా కూడా ఇలాంటి ప్లాట్ జరుగుతుంది. గతంలో కూడా సరిగ్గా అదే ప్రదేశంలోనూ అంతకు ముందు కూడా వరుస సంఘటనలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా అంటే ఏంటంటే వాళ్ళు ఒక సవాల్ విసరటం, ఈ భారత్ అనేటువంటిది మీరు అనుకుంటున్నట్టుగా అంత శాంతియుతమైనటువంటి దేశం కాదు, మా సత్తా చూపిస్తామని చెప్పని ఒక సవాల్ విసరటం. సరిగ్గా మరి అలాంటి పరిస్థితుల్లో అమెరికా ఉపాధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నప్పుడు ఎందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చర్యలు తీసుకోలేదు అనేది కూడా ఒక పాయింట్ గా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమాయక ప్రాణాలు, ఇన్ని ప్రాణాలు బలైపోవడం అనేది డెఫినెట్ గా మరి సంఘటన అనేది బాధాకరమే, కానీ ఇందులో ప్రభుత్వ వైఫల్యం కూడా ఖచ్చితంగా ఉందనేది మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఎందుకంటే అంతమంది పర్యాటకులు వస్తున్నప్పుడు సంఘటన జరిగితే వాళ్ళు గుర్రాల మీద అయితే పర్యాటకానికి వెళ్ళారో దాని మీద తీసుకెళ్లారు తప్ప అంబులెన్సులు కూడా సకాలంలో రాలేదు అని అంటే పూర్తిగా వాళ్ళు ఒక భరోసాతో ఉన్నారు. దాన్ని అదనుగా తీసుకొని వాళ్ళు దాడి చేశారని అనుకోవాలి. ఏదేమైనా కూడా ఆ మృతుల కుటుంబాలకి మన ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సాక్షిముఖంగా తెలియజేద్దాం. రైట్. విజయబాబు గారు, సారీ మల్లా విష్ణు గారు. సార్ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన సార్. ఈ ఉగ్రవాదులు సార్ మాట్లాడండి చెప్పండి సార్. అదే ఈ కాశ్మీర్ విషాదం మీద ఖండించడంతో పాటు సానుభూతి తెలపాలి మనం. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూ కదా. అదే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది పర్యాటకానికి వెళ్ళినటువంటి కొత్త జంటలు, భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉగ్రవాదుల చేతిలో ఇది బలి అవడం అనేది చాలా దురదృష్టం అనమాట. ఈ ఉగ్రవాదాన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని ఈ సందర్భంగా ఆ మరణించినటువంటి కుటుంబాల వారందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేస్తాం. రైట్.